నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి మన ఖగోళంలోనూ, మన జ్యోతిష శాస్త్రంలోనూ ప్రతి వ్యక్తికి కొన్ని కొన్ని యోగాలు సంప్రాప్తమవుతాయి. ఈ యోగాల్లో రాజయోగము, మహారాజు యోగము, లక్ష్మీ యోగము, ఇలాగా కుబేర యోగము, ఇట్లా చాలా చాలా యోగాలు వస్తూ ఉంటాయి. అయితే మనం నిత్యకృత్యంలో గూడా అనుకుంటూ ఉంటాం. మనకు ఆ యోగం ఉందో లేదో అని మీరు ఆ మాట వినే ఉంటారు. అయితే ఆ యోగం ఉండాలన్నా యోగం ఉండాలి. అంటే ఏ యోగం మనకి ఉండాలన్నా, ఆ యోగం ఉంటేనే మనకి ఆ యోగం కలిగే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునే విషయము కుబేర యోగము. అందరికీ ఆశ్చర్యం కలిగించొచ్చు. కుబేర యోగం ఏంటి? మహాలక్ష్మి యోగము విన్నాము. లక్ష్మీనారాయణ రాజయోగం విన్నాము. మహారాజ యోగం విన్నాము. గజ గజయోగం విన్నాము. ఇట్లాగా రకరకాల యోగాలు విన్నాము. ఈ కుబేర యోగము అంటే ఏంటంటే, కుబేర యోగం అనేది మన జాతకంలో అంటే ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో శుభయోగము. ఈ యోగం కావాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. లక్ష్మీ యోగము, కుబేర యోగము ఎవరికి వద్దు చెప్పండి? అయితే ఈ యోగం ఉండాలన్నా కానీ రాసిపెట్టి ఉండాలి. గత జన్మలో వాళ్ళు మంచి కర్మలను చేసుకున్నట్టయితేనే తప్ప ఈ యోగం అందరికీ వచ్చేది కాదు. అయితే అది కర్మరీత్యా. అయితే మన వ్యక్తిగత జాతకంలో ఏ స్థానంలో ఈ యోగం మనకు కనబడుతుంది అనే అంశాన్ని నేను చాలా వివరంగా చెప్తాను. వీలైతే రాసుకునే ప్రయత్నం చేయండి. లేదు అంటే 1కి 2 సార్లు చూసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. అయితే ఈ వ్యక్తులు కుబేర యోగం కలిగిన వ్యక్తులు ఆర్థికంగా చాలా విశేషంగా ఉంటారు. మీరు మన నిత్యకృత్యంలో గూడా మనం చాలామంది వింటాం. వాళ్ళు కుబేరులురా అనుకుంటూ ఉంటారు. ఆయనకేమి మహారాజు కుబేరుడు అని అంటారు కదా! అంటే అంతటి ధనంతో, సౌఖ్యంతో ఉంటూ ఉంటారనమాట. అయితే ఈ ఎలాగ మనం వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు అంటే గనక, వారికి ధనం ఉంటుంది, సంపద ఉంటుంది, భోగభాగ్యాలు, రాజయోగము అంటే లీడర్‌గా ఉండడము, పదవుల్లో ఉండడము, ఇలాంటివన్నీ పొందే అవకాశం కనబడుతుంది. అయితే ఆహ్, ఎలాగ ఎలాగ మనం గుర్తించుకోవాలి వాళ్ళని అంటే, మనకి నిత్య జీవితంలో తెలిసిపోతూ ఉంటారు. వాళ్ళకేం కుబేరులు, వాళ్ళకేం మహారాజులు అంటూ ఉంటామనమాట. అయితే అవి ఎందులో కనబడతాయి మనకి అంటే కనుక, శ్రీమంతత అంటే పుట్టుకతోనే శ్రీమంతులుగా పుట్టడము, తర్వాత వ్యాపారాల్లో విజయం రావడము, ఆకస్మిక ధనప్రాప్తి రావడము, లక్కీ డ్రాల్లో కానీ, లాటరీల్లో కానీ అందరికీ రానిది వాళ్ళకి మాత్రమే పదే పదే తగులుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి కుబేర యోగం ఎక్కువగా ఉన్నట్టనమాట. కొంతమందికి ఎక్కువగా గౌరవం, రెస్పెక్ట్ ఎక్కడికెళ్ళినా సరే, అతి సామాన్యంగా వెళ్ళినా వాళ్ళని గుర్తించడము, వాళ్ళకి గౌరవం జరగడము జరుగుతుంటుంది. అంటే వాళ్ళకి కుబేర యోగం ఉన్నట్టనమాట. ఇలాంటివన్నీ మనకి ఎలా తెలుస్తాయి? అంటే చూస్తే తెలుస్తుంది. కానీ మనకి మనం తెలుసుకోవాలి అంటే గనక, మన జాతకంలో ఏ స్థానాలు బలంగా ఉంటే మనకి కుబేర యోగం ఉంటుంది అనే అంశాన్ని మీకు సవివరంగా తెలియచేస్తాను. అయితే కుబేర యోగం ఏర్పడే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మొదటగా లగ్నాధిపతి, ధనాధిపతి బలంగా ఉంటే కనుక కుబేర యోగం ఉంటుంది. బలంగా అంటే ఎలా అంటే, లగ్నం బలంగా ఉండడమే. లగ్నాధిపతి శుభస్థానంలో ఉండడము. అంటే ప్రతి ఒక్క లగ్నానికి ఒక అధిపతి ఉంటాడు. ఆ లగ్నంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహము శుభస్థానంలో ఉండాలి. నీచ స్థానంలో ఉంటే ఎంత లగ్నం బాగున్నా కానీ నీచ యోగం ఉంటుందే తప్ప ఆ బలం అనేది రాదు. దీంతో ఇంకొకటి ఏంటంటే, ధనాధిపతి బలంగా ఉండి లాభభావము లేదా అంటే లాభస్థానము లేదా ధనస్థానము కూడా అనుకూలంగా ఉండాలి. అంటే ప్రతి వ్యక్తి జాతకంలో లగ్నంలో ఎవరున్నారు, వాళ్ళు లాభస్థానంలో ఉన్నారా? దానితో పాటుగా ఇంకొక పాయింట్, ధనస్థానము అంటే మనకి 12 స్థానాల్లో లాభస్థానము, ధనస్థానము ఉంటుంది. ఈ స్థానాల్లో ఎవరు ఉన్నారు? వాళ్ళు బలంగా ఉన్నారా? లేదా నీచ స్థానంలో ఉన్నారా? లేదు అంటే ఇంకొక పాపగ్రహంతో కలిసి ఉన్నారా? అనేది వ్యక్తిగత జాతకం కనుక పరిశీలన చేసుకుంటే
మనకి కుబేర యోగం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. దాంతోపాటు రెండో పాయింట్ ఏంటంటే ధనభావంలో శుభగ్రహాలు సంయోగం చెందాలి. అంటే లాభ ధనభావం చూసుకున్నాము. ఈ ధనస్థానం లగ్నం నుంచి ధనస్థానం కనుక చూసుకున్నట్టయితే ఆ ధనస్థానంలో శుభగ్రహాలు ఏవేవి కలిసి ఉన్నాయి అనే అంశంలో రెండో భావంలో గురుడు అంటే రెండో స్థానంలో గురుడు, శుక్రుడు లేదా చంద్రుడు అనుకూలంగా ఉంటే కనుక అది మంచి విషయము. రెండవ భావాధిపతి బలంగా అంటే రెండవ భావం అంటే రెండవ స్థానం అన్నమాట. ఈ రెండవ స్థానం బలంగా ఉండి సంపదను పెంచే గ్రహంతో అంటే ధనం సూచించే గ్రహంతో కనుక కలిసి ఉంటే మనకి కుబేర యోగం కలుగుతుంది. ఇంకా మూడవ పాయింట్ 9వ స్థానము 11వ స్థానము బలంగా ఉండాలి. అంటే మన జాతక చక్రంలో 12 స్థానాలు ఉంటాయి. లగ్నాత్ 12 స్థానాలు ఉంటాయి. ఈ 12 స్థానాలలోనూ 7వ స్థానం కళత్ర స్థానం అనుకున్నాము, 4వ స్థానం మాతృస్థానం అనుకున్నాము. ఇట్లా ఒక్కొక్క స్థానానికి ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట. అయితే ఈ ఈ భావంలో 9వ స్థానము 11వ స్థానము బలంగా ఉండాలి. బలంగా ఉండాలి అంటే అందులో శుభగ్రహాలు ఉండాలి. అయితే 11వ భావము మనం లాభస్థానం అంటాం. భావము అంటే గుర్తుపెట్టుకోండి స్థానము. ఈ 11వ స్థానము లాభస్థానము అయి ఉండాలి. దాంతోపాటు అందులో శుభగ్రహాలు కనుక ఉంటే అంటే ధనాన్ని ఇచ్చే గ్రహాలు కనుక ఉంటే అతను కుబేరుడు అవుతాడు. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే గురు, శుక్రు, చంద్రుడు ఈ ముగ్గురు కూడా అనుకూలమైన స్థానంలో ఉండాలి. అంటే పాపగ్రహాలతో సంయోగం చెందకూడదు. వాళ్ళు శుభాన్ని చూసేటట్టుగా ఉంటే కూడా ఆ వ్యక్తికి కుబేర యోగం ఉన్నట్టే. అయితే గురు కర్కాటక, ధనస్సు, మీన రాశుల్లో ఉండాలి. అంటే ఈ 3 రాశుల్లోనూ గురువు బలంగా ఉండాలి. ఈ 3 జాతకుల్లో అంటే కర్కాటకము, ధనస్సు, మీన రాశుల్లో వారికి గురువు బలంగా ఉంటే కూడా ఈ రాశుల వాళ్ళు కుబేరుడు అవుతారు. అయితే శుక్రుడు వృషభ రాశిలో బలంగా ఉండాలి. చంద్రుడు కర్కాటక, వృషభంలో కూడా బలంగా ఉన్నట్టయితే ఆకస్మిక ధనప్రాప్తి. వాళ్ళు ఏది ముట్టుకున్నా ధనం రావడము, చిన్న జస్ట్ లాటరీగా తీసిన అందులో వీళ్ళ పేరు పలకడము, ఇట్లాంటివి అనమాట. ఏదైనా క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా వెయ్యండి లక్కీ డ్రా తీస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళ పేరే పైకి వచ్చింది అని అనుకోండి అంతమందిలో కూడా, అంటే వాళ్ళకి ఆ సమయంలో వృషభంలో చంద్రుడు, కర్కాటకంలో చంద్రుడు బలంగా ఉన్నారు అని అర్థం అనమాట. తరువాత 5వది కుబేర యోగము అంటే కనుక ప్రత్యేకమైన గ్రహాల సంయోగము. గురు, శుక్రుడు ఇద్దరూ కూడా ధనాన్ని, లాభాన్ని భాగ్యస్థానంలో ఉండి అనుకూలమైన దృష్టిని కనుక చూసినట్టయితే ఆ వ్యక్తికి కుబేర యోగం ఉన్నట్టు లెక్క. తరువాత శని లగ్నాధిపతి స్థానాన్నించి ధనస్థానాన్ని చూసి అనుకూలంగా చూసినట్టయితే వ్యాపారంలో అనుకూలత కలిగి ధనం వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఈ కుబేర యోగము ఇందాక మనం స్థానాలు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు కుబేర యోగము ఎట్లా ఏర్పడుతుంది అంటే కనుక వార్షిక ఫలాల్లో లేదా దశా భక్తి ప్రభావంలో కనుక కుబేరుడు అంటే కుబేర యోగం కలిగే అవకాశం ఉంది. అయితే గురు, శుక్రు, శని దశలలోనూ ప్రత్యేకంగా గురు దశలో ప్రతి వ్యక్తికి దశ, అంతర్దశ, మహర్దశలు ఉంటాయి. ఈ దశల్లో గురు, శుక్రు, శని దశల్లో ప్రత్యేకంగా గురు మహర్దశలో అంతర్దశలో ఉంటే కనుక ఈ ప్రభావం ఏర్పడుతుంది. తరువాత వీరికి ఎలాంటి ప్రభావం వస్తుంది? అద్భుతమైన ధనప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి, ఆస్తి లాభాలు, వ్యాపార విస్తరణ, ఎక్కడ పట్టుకుంటే అక్కడ బంగారం అన్నట్టు కనబడుతుంది అనమాట. రెండవ పాయింట్ గురు లేదా శుక్రుడు
ధన సంబంధిత రాసుల్లో ఉన్నప్పుడు ఆ యోగం కలుగుతుంది. అది ఎలా అంటే కనుక గురువు మేష కర్కాటక ధనస్సు మీన రాశుల్లో సంచారం చేసినప్పుడు ఒక వ్యక్తి జాతకంలో ఇన్ని పరిశీలన చేయాల్సి వస్తుంది. కుబేర యోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే ఇన్ని స్థానాలు మనం చూసుకుంటూ ఉండాలి. అయితే శుక్రుడు తుల, వృషభ, కర్కాటక మీన రాశుల్లో బలంగా ఉన్నప్పుడు, అంటే నీచ స్థానం కాకుండా శుభస్థానాల్లో ఉన్నప్పుడు కుబేర యోగం ఏర్పడుతుంది. మూడవ పాయింట్, విశేషమైన గ్రహ సంయోగం జరిగినప్పుడు, అంటే ప్రత్యేకమైన రోజుల్లో. ఇవి మనకి ఒక జాతకుడికి నిత్యకృత్యంలో, కానీ ప్రత్యేకమైన రోజుల్లో కూడా కొన్ని కొన్ని గ్రహాలు షష్టగ్రహ కూటమని కానీ, లేదా మనకి కొన్ని గ్రహాల కూటమిలు జరుగుతూ ఉంటాయి, గ్రహాల సంయోగం జరుగుతుంది. అలాంటప్పుడు అక్షయ తృతీయ కానీ, ధనత్రయోదశప్పుడు కానీ, గురుపుష్య అమృత యోగంలో కానీ, మహాలక్ష్మి పూజా సమయాల్లో కానీ కుబేర యోగ ప్రభావము ఎక్కువగా కనపడుతుంటుంది. అయితే ఇవి అర్ధోదయ యోగము, శుక్లపక్షంలో వచ్చే శుభ ముహూర్తాల్లో కూడా ఇలాంటి యోగాలు కలిగే అవకాశం అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది ప్రతి జాతకుడికి. అయితే ఇప్పుడు మీకు ఈ కుబేర యోగం కలగడంలో ఎట్లాంటి ఫలితాలు వస్తాయి అనే సంశయం కలుగుతుంది కదా. అయితే ప్రయోజనాలు ఏంటి అంటే కనుక ఆర్థికంగా అభివృద్ధి చాలా విశేషంగా ఉంటుంది. వాళ్ళు మట్టిని పట్టుకున్నా అది బంగారం అయ్యేటట్టు, దర్భను పట్టుకున్నా అది బంగారం అయ్యేటట్టుగా ఉంటుంది. దాంతో పాటు వ్యాపారంలో వృద్ధి, పెట్టుబడుల్లో అధిక లాభాలు, సంపద పెరిగి రాజయోగ స్థాయికి వెళ్ళడము, అంటే అపర కుబేరుడు అవ్వడము జరుగుతుంది. శ్రేయస్సు, ఖ్యాతి, అధికమైన భోగభాగ్యాలు కలుగుతాయి. అయితే ఈ కుబేర యోగాన్ని బలంగా మార్చాలి అని అంటే కనుక, అంటే ప్రతి జాతకంలో కూడా కుబేర యోగం ఉందా లేదా అని పరిశీలన చేసుకోవడము, దాన్ని మరి బలపరుచుకోవాలి కదా. ఉన్నది, కానీ దాన్ని మరింత బలంగా చూసుకోవాలి అని అనుకుంటే కనుక దానికి కొన్ని పరిహారాలు తప్పనిసరిగా చెప్తాను. మీ యొక్క జాతకంలో కుబేర యోగం ఉందా లేదా అనేది పరిశీలన చేయించుకున్నప్పుడు, వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోండి. కుబేర పూజ, కుబేర యంత్రాన్ని జపం చెయ్యడము, ఈ రెండు తప్పనిసరిగా చేసుకోండి. దానికి ఒక మంత్రం చెప్తాను, విని రాసుకునే ప్రయత్నం చేయండి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. తరువాత ఇది ఎప్పుడు చదువుతారు అంటే ప్రతిరోజు చదువుకోండి. లేదు మాకు కుదరదు అనుకున్నప్పుడు ప్రతి శుక్రవారం కానీ, లేదా పౌర్ణమి రోజు కానీ, మనకి ఇప్పుడు గ్రహణం వస్తోంది, ఆ గ్రహణ సమయాల్లో ఇందాక నేను చెప్పినట్టు మీరు 108 సార్లు చదివితే 108 సార్లు ఫలితం వస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఈ జపం చేసుకోండి. తరువాత రెండవ పాయింట్, ధన వృద్ధి కోసము లక్ష్మీ కుబేర సహిత పూజ చేయించుకోండి. అది ఎలా అంటే ప్రతి శుక్రవారము లేదా పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారితో కూడినటువంటి కుబేరుణ్ణి పూజించాలి. తరువాత ఎలా పూజించాలి అంటే కనుక సువర్ణ నాణ్యాలు, కుబేర యంత్రాన్ని పూజా స్థలంలో ఉంచండి. అయితే ఈ ధన వృద్ధి కోసము ప్రతి శుక్రవారము పౌర్ణమి రోజు లక్ష్మీదేవితో కూడినటువంటి కుబేరుణ్ణి పూజ చేయాలి. ఎలా పూజ చేయాలి అంటే కనుక సువర్ణ నాణ్యాలు, అంటే కొంతమందికి బంగారు నాణ్యాలు ఉన్నవాళ్ళు బంగారు నాణ్యాలు చేయండి, బంగారు నాణ్యాలు లేని వాళ్ళు వెండి నాణ్యాలతో చేయండి, అది కూడా లేని వాళ్ళు మామూలు నాణ్యాలు, రూపాయి నాణ్యాలు 108 తీసుకొని కుబేర యంత్రాన్ని, దొరికితే కుబేర యంత్రాన్ని, లేదు అంటే కనుక పూజా మందిరంలో లక్ష్మీ సహిత కుబేర పటానికి కానీ విగ్రహానికి కానీ పూజ చేసుకోండి. 108 సార్లు ఆ మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోండి.
మూడవ పాయింట్, నిత్యము అంటే ప్రతిరోజు కూడా కుబేర యోగం ఎవరికి వద్దు చెప్పండి? అయితే మీ జాతకంలో కుబేర యోగం లేనప్పటికీ కూడా తెచ్చుకోవాలి అంటే కనుక ప్రతి గురువారము, శుక్రవారము తప్పనిసరిగా లక్ష్మీ సహిత కుబేరుణ్ణి పూజ చెయ్యండి. ఎలా చేస్తారు అంటే కనుక గురువారం రోజు బృహస్పతి దేవుణ్ణి పూజించండి. పసుపు చిక్కుడుని పంచుకోండి. అంటే చిక్కుడుకాయలు, పసుపుని మీ యథాశక్తి పంచుకోండి. కేజీ చిక్కుడుకాయలు, ఒక కేజీ పసుపు, లేదా అర కేజీ చిక్కుడుకాయలు, అర కేజీ పసుపు, ఇలాగా మీ శక్తి కొద్దీ పంచుకోండి. దీనితో పాటు శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని, దుర్గా అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేసుకోండి. గోధూళి సమయానికి దీపారాధన చేసుకోండి. గోధుడి సమయం అంటే సాయంత్రం సమయం అన్నమాట. ఈ సాయంత్రం సమయంలో వీరిద్దరిని తప్పనిసరిగా పూజ చేసుకోండి. తదుపరి 4వ పాయింట్, దాతృత్వము, ధనాన్ని దానం చేయడము. పీనాసితనం వాళ్ళకి, ప్రతిదీ ఫ్రీగా కావాలి అన్న వాళ్ళకి, ఎదుటి వాళ్ళని మందిని దోచుకుని మేమే బాగుపడాలి అన్న వాళ్ళకి ఎప్పటికీ ధనయోగం కానీ, కుబేరయోగం కానీ, రాజయోగం కానీ, లక్ష్మీయోగం కానీ జరగవు. ఇది తథ్యము. ఎందుకు అంటే ఇచ్చే కొద్దీ వచ్చేస్తుంది. కాబట్టి ఎంత ఇస్తావో అంత వచ్చే ప్రయత్నం భగవంతుడు ఇస్తాడు. కాబట్టి దాతృత్వము అనేది పెంచుకోండి. పీనాసితనము, ఫ్రీగా రావాలి అనే దుర్గుణాన్ని దూరంగా పెట్టండి. ఎందుకు రారండి మీ దగ్గరికి ధనం కానీ లేదా దేవతలు కానీ? ఎందుకు రారు? ఎంతసేపు మాకు రావాలి, మాకు ఇవ్వాలి అనుకునే అలవాటుని పూర్తిగా దూరం చేసుకోండి. మేమివ్వాలి, మేము ఇచ్చే ప్రయత్నం చెయ్యాలి అనే అలవాటుని, దాన గుణాన్ని అలవాటు చేసుకోండి. కఠినంగా ఉన్న వాస్తవం. అయితే గోరక్షణ, అన్నదానం చెయ్యండి. ఎంతసేపు మనమే తినడం, మనకే రావాలి అని కాదు, ఎదుటి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. ఇంతలో అంత ఇచ్చే ప్రయత్నం చేయండి. మాకేముందండి, మాకే కనుక కోట్లుంటే దానం చేస్తాము అని చాలా మంది అంటూ ఉంటారు. కోట్లున్నవాడు కనీసం కోటును కూడా దానం చేయడు. ఏది చేసినా మధ్యతరగతి వాళ్ళు, కింది స్థాయి వాళ్లే చేయగలగాలి. అంటే పేదవాడు, మధ్యతరగతి వాడే చేస్తాడు. కోట్లుంటే మేము చేస్తాము అంటే ఆ కోట్లు రావాలన్నా కానీ మనం ప్రయత్నం చేయాలి కదా. అయితే గురువారం రోజు బ్రాహ్మణులకు ఏదైనా దానం ఇచ్చుకోండి. అంటే పసుపు, బెల్లము, వస్త్రము, ధనము దానంగా ఇవ్వండి. ప్రతి పరిహారాల్లో దానం ఎందుకు చెప్తాము అంటే మీ ఇచ్చే దానంలో మీ కర్మను కడుక్కున్న వాళ్ళు అవుతారు. ఎంతసేపు మాకు రావాలి అని అనుకుంటే వాళ్ళ కర్మను మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు. ఫ్రీగా చేయించుకోవడము, ఫ్రీగా అడగడము, దానివల్ల నష్టాలు ఏంటంటే ఇచ్చేవాడు మీకు వదిలించుకుంటాడు, మీరు తీసుకుని దాన్ని తగిలించుకుంటారు. ఏది శ్రేష్టమో మీరే ఆలోచించుకోండి. అయితే ముగింపు ఏంటంటే కనుక కుబేర యోగము ఒక ప్రత్యేకమైన ధనయోగము. ఇది జన్మకుండలిలో సహజంగా ఏర్పడేదే తప్ప మనంతట మనం కృత్రిమంగా ఏ పని చెయ్యలేము. అయితే ఆ వ్యక్తికి అది ఉందా లేదా అనేది వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకోండి. అయితే దీంతో పాటు మనం ఏం చేయాలంటే ఈ గురు, శుక్ర, చంద్రుడికి, బుధుడికి కనుక మనం జపాలు, మంత్రాలు జపం చేయడము, జపాలు చేయించుకోవడము, దానాలు చేయించుకోవడము, ఇలాంటివి ఏవైనా ప్రత్యేక హోమాలు చేయించుకున్నట్టయితే ఉన్నది వృద్ధి అయ్యే అవకాశం కనబడుతుంది. అయితే ఈ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ధన మార్గాలు ఓపెన్ అవుతాయి. ఈ ఈ పనులు చేయడం వల్ల ఇప్పుడు తలుపులు మూసేసుకుని కూర్చున్నాం అనుకోండి, ఇంట్లో వ్యక్తులు బయటికి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేం కదా. అలాగే మనము ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే మూసి ఉన్న తలుపుని ఎలాగైతే తీయాలో, మనకి రాజయోగం పట్టాలన్నా, ధనయోగం పట్టాలన్నా మీ పీనాసితన అనే తలుపుల్ని తీసి దానము, పూజలు
ఇలాంటివి కనుక చేసినట్టయితే ఆకస్మికంగా బయట వేచి ఉన్న ఈ యోగాలన్నీ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ పనులన్నీ చేసుకుని, నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకుని, ఈ పూజలు చేసుకుని, మీ వ్యక్తిగత జాతకంలో కుబేర యోగం ఉందా లేదా అనేది పరిశీలన చేసుకుని, ఒకవేళ ఉంటే కనుక మరింతగా అభివృద్ధి అయ్యేందుకు పరిహారాలు చేసుకోండి. నమస్తే. ఇప్పుడు మనకి కుబేర యోగం 12 రాసుల వారికి ఎలా ఉండబోతోంది, దాని పరిహారాలేంటి, రాశి వారిగా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే ఈ కుబేర యోగము మనకి మే 13 నుంచి ఏర్పడబోతోంది. అంటే కొంతమందికి 2024 సంవత్సరం మే 1 నుంచి 2025 మే 13 వరకు మనకి కుబేర యోగము ఉంది. అంటే గత సంవత్సరంలోనే ప్రారంభమయ్యి మే 13 వరకు ఉంది. కాబట్టి ఇక నుంచైనా ఈ వీడియో చూసిన దగ్గర నుంచి నేను చెప్పిన పరిహారాలు కనుక పాటించుకున్నట్టయితే ఈ సమయంలోనే మనము అధిక ధనవంతులు అయ్యే అవకాశము, కుబేర యోగాన్ని పొందే అవకాశము కనబడుతుంది. అయితే ఈ కుబేర యోగము దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే కనుక ఆర్థిక పరంగాను, వృత్తి పరంగాను, వ్యాపార పరంగాను, కుటుంబ విద్య ఆరోగ్య పరంగాను మనకి విశేషమైన ఫలితాలు చూపిస్తుంది. మరీ ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఈ ప్రభావం ఉండబోతోంది. అయితే ఈ ప్రభావము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి దీని యొక్క ప్రభావము ఉద్యోగస్తులకి పదోన్నతులు వస్తాయి, అంటే ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు అవుతాయి, ప్యాకేజ్ పెరుగుతుంది. అంటే ప్యాకేజ్ అంటే జీతం పెరుగుతుంది, ఏరియర్స్ పెరుగుతాయి. దీంతో పాటు ఏరియర్స్ రావడము, దీంతో పాటు ఇంక్రిమెంట్ల సమయం కాబట్టి ఇంక్రిమెంట్స్ కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది. దీంతో పాటు కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారు కానీ, వ్యవసాయదారులు కానీ పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే ఈ సమయం చాలా మంచి సమయము. అంటే మీరు చూస్తున్న ఈ వీడియో సమయం నుంచి మే 13 వరకు విశేషమైన కుబేర యోగం ఉంది కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. తరువాత ఆర్థికంగా ఊహించని లాభాలు మేషరాశి వారికి అన్ని వైపుల నుంచి ధన మార్గాలు తెరుచుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఆనందము, శుభకార్యాలు వినడము, శుభకార్యాలు చేసేందుకు ధనం రావడము, గృహ వస్తు వాహన యోగాలు కలగడము, ఇలాగ అన్ని మంచి జరిగే అవకాశము కనబడుతోంది. దీనికి మీరు చేయవలసిన పరిహారము హనుమాన్ చాలీసా చదవండి తప్పనిసరిగా. దీంతో పాటు లక్ష్మీ కుబేర పూజ చేసుకోండి. తర్వాత శివలింగానికి అభిషేకం చేసుకోండి. అయితే మీరు జపించవలసిన జపము మంత్రము కూడా నేను ప్రత్యేకంగా మీకు అందిస్తున్నాను. ఇవి చేసుకునే ప్రయత్నం చేయండి. కొంతమందికి మేము ఏ మంత్రం చదువుకోవాలి, ఏ జపం చేసుకోవాలి అనే సందేహం రావచ్చు ప్రేక్షకుల్లో. అందుకని మీకోసము జపము మంత్రము ఎన్నిసార్లు చెయ్యాలి అనేది కూడా వివరంగా చెప్తాను, పాటించుకోండి. ఓం రామచంద్రాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు చదువుకోండి. చిన్ని మంత్రము, కష్టమైంది కాదు కదా. అయితే ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని 121 సార్లు తప్పనిసరిగా చేసుకోండి. ప్రతిరోజు ఈ 2 మంత్రాలను, మొదటి మంత్రం 108 సార్లు, రెండవ మంత్రం 21 సార్లు, ఈ సంఖ్యను మర్చిపోకండి. ఇది ఈ రాశి వారికి కుబేర యోగ ఫలితాలు, పరిహారాలు, చేయవలసిన మంత్రము జపము మీకోసం అందిస్తున్నాను. నమస్తే.